20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ సందర్శన చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడిగడ్డకు సాయంకాలం పూట 4 గంటలకి వారు వస్తారు. తదుపరి కాటారం మండలంలోని నస్తూరుపల్లిలో మరి రైతు సోదరులను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసాకు సంబంధించి మరొక మారు విడుదల చేసే కార్యక్రమంలో ఇక్కడికి వస్తూ ఉన్న తరుణంలో మేమందరం కూడా మరి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని జిల్లా యంత్రాంగం, మరి శాసనసభ్యులు, నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. నేను జిల్లా రైతు సోదరులందరికీ కూడా ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వస్తూ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున రావాలని వారిని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. పక్కన రైతు సోదరులు కానీ మహిళా సోదరుమణులు కూడా మరి సోదరిమణులు అందరూ కూడా వచ్చి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో వారు మన జిల్లాకు వస్తూ ఉన్న సందర్భంలో ఆశీర్వాదం పలకాలని మా సోదరిమణులందరినీ కూడా కోరుతా ఉన్నాం. చేసుకునేయండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనకి కాళేశ్వరంకి సంబంధించి ఏమని సందర్శిస్తారు వాళ్ళు? బ్యారేజీల నిర్మాణం చేసి, నాసీ రకం బ్యారేజీల నిర్మాణం చేసి 1,00,000 కోట్లు వెచ్చించి బ్యారేజీలు ఏ విధంగా కూలిపోయాయని చూడడానికి వస్తున్నారా? ఇప్పుడు దేని గురించి వస్తూ ఉన్నారు? ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం, మీరు ఆ 1,00,000 కోట్లు వృధా కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారులతోని గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా వారు ఇచ్చే నివేదిక ద్వారా దాన్ని ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలి అని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటికే ఇంతకుముందుకు వచ్చిపోయారు. ఏం చేసిండ్రు? దాని తర్వాత వచ్చిపోయినాక ఏం చేసిండ్రు? వస్తుంటారు, పోతుంటారు, స్వేచ్ఛ ఉంది. మేము వాళ్ళలాగా బ్యారేజీలోకి పోతుంటే ఎక్కడ మేము ఆపలేదు కదా ఇప్పటివరకు. పోతుంటారు, వస్తుంటారు. పోనియండి, రానియండి. వారి హయాంలో బ్యారేజీలు ఎట్లా కూలిపోయిందో చూస్తారు.